హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ఏఎఫ్ఎం సిఎఫ్ఐఎల్ చాప్టర్కి సంబంధించి ప్రాక్టికల్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, బి లిమిటెడ్ ఈజ్ ఏ హైలీ సక్సెస్ఫుల్ కంపెనీ అండ్ విషెస్ టు ఎక్స్పాండ్ బై అక్వైరింగ్ అదర్ ఫర్మ్స్. సో బి ఎక్స్పాండ్ కావాలనుకుంటుంది ఇంకొక ఫర్మ్ని పర్చేజ్ చేసి, అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పెక్టెడ్ ఏముంది, ఎక్స్పెక్టెడ్ హై గ్రోత్ ఎర్నింగ్స్ కావాలి, డివిడెండ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. వాళ్ళ యొక్క పిఈ వచ్చేసి 17 ఇద్ద వాళ్ళ పిఈ. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ బి లిమిటెడ్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ దట్ ఇఫ్ ఇట్ వర్ టు టేక్ ఓవర్ ఫర్మ్స్ విత్ లోయర్ పిఈ. సో వీళ్ళకంటే పిఈ అనేది తక్కువ ఉన్న ఫర్మ్ని వాళ్ళు పర్చేజ్ చేయాలి అనుకుంటున్నారని బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ యూజింగ్ ద షేర్స్ ఫర్ షేర్ ఎక్స్చేంజెస్. సో లో పిఈ రేషియో దెన్ ఇట్ ఓన్ అండ్ యూజింగ్ షేర్ ఫర్ షేర్ ఎక్స్చేంజ్. సో షేర్స్తో ఎక్స్చేంజ్ చేసి వాళ్ళు తీసుకోవాలి. దెన్ ఇట్ కుడ్ ఇంక్రీజ్ ఇట్స్ రిపోర్టెడ్ ఎర్నింగ్స్. సో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేది ఇంక్రీజ్ అవుతామని వాళ్ళ యొక్క ప్లానింగ్. అండ్ నౌ కంపెనీకి సి లిమిటెడ్కి సంబంధించి సజెస్ట్ చేసినారు. అండ్ సి లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన పీని ప్రొవైడ్ చేసినారు 10. అండ్ వాళ్ళ యొక్క షేర్స్, పీ కంపెనీకి సంబంధించిన షేర్స్ 1 lakh షేర్స్ అండ్ వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ 15 lakhs. అండ్ బి కంపెనీకి సంబంధించిన షేర్స్ 5 lakhs. బి కంపెనీకి సంబంధించిన షేర్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 12. సో 2 కంపెనీస్కి సంబంధించి పీఈని, మార్కెట్ ప్రైస్ని అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మనకి ప్రొవైడ్ చేసినారు. వాటితో మనం క్యాల్కులేషన్ చేసి ఈ కంపెనీకి ఎంత అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్ని మనం క్యాల్కులేషన్ చేద్దాం. సో వాళ్ళు ఎర్నింగ్స్ని చూస్తున్నారు అండ్ షేర్ బై షేర్ చూస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ ఎర్నింగ్స్ రావాలి అంటే మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై పీఈ చేస్తే వచ్చేస్తుంది. సో పీఈ వచ్చేసి మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసినారు. మార్కెట్ వాల్యూ కావాలంటే మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి మార్కెట్ వాల్యూ వస్తుంది. మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై పీఈ చేస్తే మనకి ఎర్నింగ్స్ వస్తాయి. సో కంపెనీ సికి సంబంధించిన ఎర్నింగ్స్ని, బికి సంబంధించిన ఎర్నింగ్స్ని చూసుకుంటే 1,50,000, 3,52,000, 941. సో వీటి యొక్క టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది చూసుకోవాలి. టోటల్ ఎర్నింగ్స్ 1,50,000 ప్లస్ 3,52,000, 941 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత. నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 1 lakh ఉన్నాయి అండ్ వీళ్ళకి వచ్చేసి 1,25,000 ఏవైతే షేర్స్ వస్తావో ఈ 1,25,000కి సంబంధించిన షేర్స్ ఎట్లా వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పినారు. సో వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ని బేస్ చేసుకొని, సో సి కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ని ఏ వాల్యూతో చేయాలి, బి కంపెనీకి సంబంధించిన ప్రైస్తో మనం వాల్యూ చేస్తున్నాం. ఎందుకు, బి ఇష్యూ చేస్తుంది కాబట్టి సికి. సో 1,25,000 షేర్స్ని ఇష్యూ చేస్తున్నాము. సో న్యూ షేర్స్ వచ్చేసి 1,25,000 అండ్ 5 lakhs ఇస్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ బి కంపెనీకి సంబంధించి. టోటల్ 6,25,000 షేర్స్ ఉన్నట్లు ఇప్పుడు ఈ కంపెనీకి. టోటల్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ అని వస్తుంది 0.71. నౌ సో ద ఫర్మ్ ఈపీఎస్ ఫర్ ఫర్మ్ will increase from 0.71 నుంచి 0.8 యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెర్జర్. సో ఎగ్జిస్టింగ్ మెర్జర్ చేయడం వల్ల 0.8కి మనం చూస్తాము. సో ప్రజెంట్ ఈపీఎస్ ఎంత ఉంది, 0.7. ప్రజెంట్ ఈపీఎస్ కావాలంటే మనకి ఎట్లా వస్తుంది, కరెంట్ ఎర్నింగ్స్ ఎంతైతే వచ్చినావో కరెంట్ ఎర్నింగ్స్ని బేస్ చేసుకుని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నాయి 5 lakhs. సో కరెంట్ ఎర్నింగ్స్ డివైడెడ్ బై కరెంట్ షేర్స్ చేస్తే మనకి ప్రజెంట్ ఈపీఎస్ వస్తుంది. తర్వాత పోస్ట్ మెర్జర్ ఈపీఎస్ని క్యాలిక్యులేషన్ చేసి వాటి యొక్క కంపారిజన్ చేసి ఇంక్రీజ్ అయిందా ఈపీఎస్, డిక్రీజ్ అయిందా చెక్ చేసుకోవాలి. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం మెర్జర్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సి కంపెనీతో మెర్జ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఎర్నాడ్ లిమిటెడ్ ప్లాన్ టు అక్వైర్ డూమ్ లిమిటెడ్. అంటే ఎర్నాడ్ వచ్చేసి అక్వైరర్, డూమ్ వచ్చేసి టార్గెట్ కంపెనీ అవుతుంది. ద రిలవెంట్ ఫైనాన్షియల్ డేటా ఆఫ్ 2 firms ప్రయర్ టు మెర్జర్ అనౌన్స్మెంట్. సో మెర్జర్ని అనౌన్స్ చేయకముందు వాళ్ళ యొక్క డేటాని ప్రొవైడ్ చేసినారు. ఏముంది, మార్కెట్ ప్రైస్ షేర్స్ని ప్రొవైడ్ చేసినారు, నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ మెర్జర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ గెయిన్ విచ్ హైయెస్ట్ ప్రజెంట్ వాల్యూ 200 lakhs. సో ఇది సినర్జీ బెనిఫిట్ అనొచ్చు. సో సినర్జీ బెనిఫిట్ అంటే మనం ఎట్లా చెప్తాము, వాల్యూ ఆఫ్ మెర్జ్డ్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో గ్రేటర్ దెన్ ఉంటుంది వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ ఫర్మ్స్ని చూస్తే వాటిని మనం
సినర్జీ బెనిఫిట్ అంటాము. సో సినర్జీ బెనిఫిట్ ఉంటుంది 20 lakhs ఉంది. అండ్ ఎక్స్చేంజ్ రేషియో అంటే ఇది స్వాప్ రేషియో 0.5. నౌ వాళ్ళకి ఏం కావాలి, వాట్ ఈస్ ద ట్రూ కాస్ట్, ఏం కావాలి, ట్రూ కాస్ట్ ఎంత ఉంటుంది మెజర్ చేసుకోవడానికి అనేది క్వశ్చన్. సో మనకి ఇప్పుడు ట్రూ కాస్ట్ కావాలంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫమ్ ఎంత ఉంది, ఆ టోటల్ వాల్యూ ఆఫ్ ఫమ్ నుంచి ఓల్డ్గా ఆ కంపెనీకి, ఆ టార్గెట్ కంపెనీకి సంబంధించిన వాల్యూ ఎంత ఉందో రిమూవ్ చేస్తే మనకి ట్రూ కాస్ట్ అనేది వస్తుంది. సో వాటి కోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ ఎన్ని షేర్స్ని రిసీవ్ చేసుకుంటుంది అనేది చూసుకోవాలి. సో 5 lakhs షేర్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళ 5 lakhs షేర్స్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 20 + 5 ÷ 5 చేసుకున్నప్పుడు మనకి 20%. ఆల్రెడీ మనకి డైరెక్ట్గా మనకి స్వాప్ రేషియో ఇచ్చేసినారు 0.2, డైరెక్ట్ తీసుకున్న నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి సంబంధించిన వాల్యూని చూడాలి. సో ఇది ఫస్ట్ కంపెనీ టార్గెట్ అక్వైరర్ కంపెనీకి సంబంధించిన డేటా, ఇది టార్గెట్ కంపెనీకి సంబంధించిన డేటా, అండ్ ఇది ఎక్సెస్గా వాళ్ళకు వస్తున్న సినర్జీ బెనిఫిట్స్. సో ఇది టోటల్ వాల్యూ అవుతుంది. టోటల్ వాల్యూ నుంచి నేను ఏం రిమూవ్ చేయమన్నాము, టోటల్ వాల్యూలో పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి, 20% తీసుకోవాలి కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం. అండ్ కాస్ట్లో ఈ కాస్ట్ అంటే ఓల్డ్ కంపెనీకి సంబంధించిన కాస్ట్ని రిమూవ్ చేస్తే మనకు వచ్చేదే ట్రూ కాస్ట్. నౌ క్వశ్చన్ నెంబర్ 3rd, వాట్ ఈజ్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒక కంపెనీ ఉంటుంది, ఏది ఎంకే లిమిటెడ్ ఈజ్ ఏ కన్సిడరింగ్ అక్వైరింగ్, అంటే ఎంకే వచ్చేసి అక్వైరర్ అవుతాడు, ఎన్ఎన్ వచ్చేసి టార్గెట్ కంపెనీ అవుతుంది. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. సో ఎంకే కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చినారు. ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చినా అంటే మనకి ఏమొస్తుంది, ఈపీఎస్ వస్తుంది. అండ్ మార్కెట్ వాల్యూ పర్ షేర్ని ప్రొవైడ్ చేసినారు, అంటే ఎంపీఎస్ ఇచ్చినారు. ఈపీఎస్ ఎంపీఎస్ బోత్ ఉన్నాయి మనకి. నౌ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఫర్ ఎక్స్చేంజ్ ఈజ్ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ వాల్యూ. సో కరెంట్ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని, కరెంట్ మార్కెట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, 200, 160 ఈ రేషియోలో ఇస్తూ చేస్తున్నామంట. సో 160:200. ఎందుకు 160:200? మనం ఆల్వేస్ మెర్జర్స్లో రేషియో చూస్తున్నప్పుడు టార్గెట్ / అక్వైరర్ చూసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఫైండ్ ద ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ ఫర్ ఏ కంపెనీ ఎంకే లిమిటెడ్ ఆఫ్టర్ మెజర్. సో ఎర్నింగ్స్ ఎంత ఉంటాయి, ఈపీఎస్ పర్ షేర్ ఎంత ఉంటుంది ఆఫ్టర్ మెజర్ తర్వాత ఈ రేషియోలో. అండ్ ఫైండ్ ద ఎక్స్చేంజ్ రేషియో సో దట్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎన్ఎన్ లిమిటెడ్ వుడ్ నాట్ లాస్. సో వాళ్ళు ఎటువంటి లాస్ రాకూడదు అంటే ఎగ్జిస్టింగ్ ఎర్నింగ్ రేషియో అంటే ఎగ్జిస్టింగ్ ఈపీఎస్ రేషియోలో మనం ఈ షేర్స్ని ఇష్యూ చేస్తే ఎటువంటి లాస్ అనేది రాదు. అంటే స్వాప్ రేషియోకి మనం ఈపీఎస్ని బేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్తో ఎక్స్చేంజ్ రేషియోని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. స్వాప్ రేషియో ఎంత అవుతుంది, 160:200 అంటే 4:5 అవుతుంది. అంటే 4 షేర్స్ ఆఫ్ ఎంకే లిమిటెడ్ ఫర్ ఎవ్రీ 5 షేర్స్ ఆఫ్ ఎన్ఎన్ లిమిటెడ్. సో మనకి ఒక 5 షేర్స్ ఉంటే మనకి 4 షేర్స్ అనేది వస్తుంది ఇప్పుడు. సో మొత్తం టోటల్ ఎన్ఎన్ లిమిటెడ్లో ఉన్న షేర్స్ ఎన్ని, 3 lakhs / అవి 5కి ఈక్వల్, వాళ్ళకు వస్తున్నది 4 అంటే 240,000 షేర్స్ని ఇష్యూ చేస్తున్నాము. టోటల్ నెంబర్ ఆఫ్ మెర్జ్డ్ ఫర్మ్ ఏమవుతుంది అప్పుడు, ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఇష్యూడ్ మొత్తం కలిపితే 14,40,000 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సినది ఎర్నింగ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు డైరెక్ట్గా. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బోత్ కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటే మనకి టోటల్ ఎర్నింగ్స్ వస్తాయి. టోటల్ ఎర్నింగ్స్ / టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని చేస్తే మనకి మెర్జ్డ్ ఫర్మ్కి సంబంధించిన ఈపీఎస్ అనేది వస్తుంది. అది ఫస్ట్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు, వాళ్ళు ఎటువంటి లాస్ని వాళ్ళు ఇంకర్ కావాలి అనుకోవడం లేదు. అంటే లాస్ని ఇంకర్ కాకూడదు అనుకుంటే ప్రాఫిట్ రేషియోలో షేర్స్ని ఇష్యూ చేస్తే లాస్ అనేది రాదు. సో ప్రజెంట్ ఈపీఎస్ ఏముంది చూసుకోవాలి. ప్రజెంట్ ఈపీఎస్ కావాలంటే ప్రజెంట్ ఉన్న ఎర్నింగ్స్ని / ప్రజెంట్ ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ని డివైడ్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. కంపెనీకి సంబంధించి అక్వైరర్ కంపెనీ అండ్ టార్గెట్ కంపెనీ, ఈ టార్గెట్ కంపెనీ అక్వైరర్ కంపెనీ రేషియోలో ఇష్యూ చేయాలి. అంటే టార్గెట్ / అక్వైరర్ చేస్తే మనకి రేషియో అనేది వస్తుంది. సో ఆ రేషియోలో కన్నా మనం షేర్స్ని ఇష్యూ చేస్తే ఎటువంటి లాస్ అనేది ఉండదు. సో 15,60,000 షేర్స్ అవుతాయి టోటల్ షేర్స్. ప్రాఫిట్ 17 lakhs. సో 78 lakhs / 15.6 చేస్తే ₹5 పర్ షేర్. సో బిఫోర్ ఈ మెర్జర్ అండ్ ఆఫ్టర్ మెర్జర్ ఈపీఎస్ అనేది సేమ్ ఉంది, ఎర్నింగ్స్ అనేది సేమ్ ఉంది. ఎక్స్చేంజ్ రేషియో బేస్డ్ ఆన్ ఈపీఎస్ని మనం రికమెండ్ చేసినామా అంటే
ఈపీఎస్లో ఎటువంటి ఎఫెక్ట్ అనేది రాదు. అది క్వశ్చన్ నెంబర్ 3rd. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4th? ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఇంటెండింగ్ టు అక్వైర్ XYZ బై మెర్జర్ అండ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంపెనీస్. సో ఏబీసీ లిమిటెడ్ ఏం చేయాలనుకుంటుంది? పర్చేజ్ చేయాలనుకుంటుంది. అంటే అక్వైరర్ అవుతాడు. XYZ ఏమి టార్గెట్ కంపెనీ అవుతుంది. నౌ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ పర్ షేర్ ఉన్నాయి. అంటే మనకి ఈపీఎస్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్కెట్ వాల్యూ పర్ షేర్ ఉంది, ఎంపీఎస్ అనేది ఉంది. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అంటే ప్రజెంట్ ఈపీఎస్ కావాలి. ప్రజెంట్ ఈపీఎస్ కావాలంటే ఎర్నింగ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఈపీఎస్ వచ్చేస్తుంది. If the proposed merger takes place, what would be the new earning per share for ABC Limited? Now assume that merger takes place by exchange of equity shares and exchange ratio based on current market price. So current market price ni బేస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టార్గెట్ కంపెనీ 28, ఇది 42. 28:40 చూసుకుంటే 42 చూసుకుంటే ఎంత రేషియో వస్తుంది? 28/42 ఇంటూ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 6 lakh షేర్స్ని చేసుకుంటే వచ్చేస్తుంది. వాట్ షుడ్ బి ద ఎక్స్చేంజ్ రేషియో ఇఫ్ XYZ want to ensure earnings to members of same before and after merger? సో ఇక్కడ ఎర్నింగ్స్ చేంజ్ కాకూడదు అంటే ఏం చేయాలి? ఈపీఎస్ రేషియోలో పోతే ఎర్నింగ్స్ అనేది చేంజ్ కాదు. సో వాటి ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకుంటాము అండ్ మనకి ఈపీఎస్ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ XYZ లిమిటెడ్కి సంబంధించి ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్తో ఇష్యూ చేయమన్నారు కాబట్టి కరెంట్ ఉన్న వాళ్ళ షేర్స్ వాళ్ళ యొక్క ప్రైజ్ డివైడెడ్ బై మెర్జ్డ్ ఫర్మ్ ఏదైతే మెర్జ్ అవుతుందో అక్వైరర్ ఫర్మ్ యొక్క మార్కెట్ ప్రైస్ తీసుకుంటే 4 lakh షేర్స్ని ఇష్యూ చేయాలి. సో టోటల్ షేర్స్ ఎంత అవుతుంది? అప్పుడు 10 + 4 అంటే 14 lakh షేర్ అవుతుంది. టోటల్ ఎర్నింగ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేసుకుంటే మనకి మెర్జ్డ్ ఫర్మ్ యొక్క ఈపీఎస్ వస్తుంది. ఇప్పుడు ఈపీఎస్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఈపీఎస్ రేషియోలో ఇష్యూ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎక్స్చేంజ్ రేషియో టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ XYZ ఎర్న్స్ బిఫోర్ మెర్జర్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ ఎక్స్చేంజ్ బేస్డ్ ఆన్ ఈపీఎస్ కాబట్టి ఈపీఎస్ రేషియోలో ఇష్యూ చేస్తే 360 షేర్స్ని ఇష్యూ చేయాలి. 360 షేర్స్ అంటే ఎగ్జిస్టింగ్ 10 + 3.6 అంటే 13.6 అవుతుంది. అప్పుడు ఈపీఎస్ ఆఫ్టర్ మెర్జర్ 5. సో ఎర్నింగ్స్ ఆఫ్టర్ మెర్జర్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ ఎన్ని ఉంటాయి? వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నాము? 3 lakh షేర్స్ని ఇష్యూ చేస్తున్నాము ఇంటూ 5. అప్పుడు టోటల్ ఎర్నింగ్స్ అనేది ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో దీన్ని ఎన్ష్యూర్ కావాలి అంటే వాళ్ళు ఏ రేషియోలో ఇష్యూ చేయాలి? 0.6 షేర్స్ ఫర్ 1 షేర్స్ని వాళ్ళు ఇష్యూ చేస్తే వాళ్ళకి సేమ్ రేషియోలో వస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 4th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5th? క్వశ్చన్ నెంబర్ 5thలో ఏం చెప్తారంటే ఒక కంపెనీ CEO ఉన్నాడు. సో CEO ఆఫ్ ద కంపెనీ థింకింగ్ దట్ షేర్ హోల్డర్స్ ఆల్వేస్ లుక్ ఈపీఎస్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఎంప్లాయీస్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్వేస్ ప్రాఫిట్ని నా యొక్క కంపెనీ యొక్క ఈపీఎస్ని చెక్ చేస్తారు, వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ని చెక్ చేస్తారని CEO అజ్యూమ్ చేసుకుంటున్నాడు. అండ్ హీ కన్సిడర్ మ్యాక్సిమం ఈపీఎస్ ఆఫ్ ఈజ్ కంపెనీ ఆబ్జెక్టివ్. సో ఆ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నాడు? మ్యాక్సిమం ఈపీఎస్ని ఇంక్రీజ్ చేద్దామన్న ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు. నౌ ఈజ్ కంపెనీ కరెంట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 80 lakhs అండ్ PE మల్టిపుల్ వచ్చేసి 10.5. ఈ వాంట్ టు బై అనదర్ ఫర్మ్. సో ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకొక ఫర్మ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాడు. ఆ ఫర్మ్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది? 15.75 అండ్ PE ఉంది 10 ఉంది. సో మనకి ఏమి ఇచ్చినారు? ఎర్నింగ్స్ ఇచ్చినారు, PE రేషియోస్ ఇచ్చినారు, PE మల్టిపుల్స్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో విచ్ CEO షుడ్ ఆఫర్ దట్ షుడ్ కీప్ ఈపీఎస్ అట్ కరెంట్ లెవెల్స్? సో ఈపీఎస్ సేమ్ ఉండాలంటే ఎక్స్చేంజ్ రేషియో, స్వాప్ రేషియో ఈపీఎస్ రేషియోలోనే తీసుకోవాలి. సో ఈపీఎస్ రేషియోని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండ్ గివెన్ లెవెల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ బోత్ అక్వైరర్ అండ్ టార్గెట్ కంపెనీ. సో మనకి PE ఉంది, ఇక్కడ PE ఉంది అండ్ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ PE ఉంటే మనం ఈపీఎస్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నౌ ఇక్కడ క్వశ్చన్ బాగుంది. ఇఫ్ ద CEO borrowed
ఫండ్స్ అట్ 15%. సో 15%కి బారో చేస్తున్నాను అనుకోండి. అండ్ బై అవుట్ టార్గెట్ కంపెనీ బై పేయింగ్ క్యాష్. సో క్యాష్ని పే చేసి బై చేస్తున్నాడు. హౌ మచ్ క్యాష్ షుడ్ హీ ఆఫర్ టు మెయింటైన్ ఈజ్ ఈపీఎస్ సేమ్ ఉండి అవి మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, మనకి ఈపీఎస్ ఫార్ములా ఏముంది? ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాతోనే ఆ పాయింట్ని కూడా మనం లింక్ చేస్తాము. సో ఫస్ట్ మనకు కావాల్సిన డేటా ప్రకారంగా ఏముంది క్యాల్కులేషన్ చేద్దాం ఎక్స్చేంజ్ రేషియోని. సో ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ప్రాఫిట్స్ మనకు ఉన్నాయి. ఎస్, నెట్ ప్రాఫిట్ తీసుకుంటాము. పిఈ ఉంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి తెలుసు, వాటితో నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చినవి అండ్ ప్రాఫిట్ ఉంది. సో ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. ఈపీఎస్తో మనం ఈపీఎస్ మీన్స్ ఎక్స్చేంజ్ రేషియోని క్యాలిక్యులేషన్ చేస్తాము. మ్యాక్సిమం ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఫర్ every 1 share of target company 2.625 shares of acquired company ఇష్యూ చేస్తే ఈపీఎస్ అనేది షేర్ కాదు. ఏదైతే CEO థింక్ చేసినాడో మ్యాక్సిమం ఈపీఎస్ చూస్తారు, నా మ్యాక్సిమం ఈపీఎస్ చేయాలి, సో ఈపీఎస్ చేంజ్ కాకూడదు అనుకున్నాడు. సో అతను అనుకున్న ప్రకారంగా ఈపీఎస్ చేంజ్ కాకుండా చేసినాము. నౌ ఇక్కడ ఏదైతే సెకండ్ క్వశ్చన్ ఉందో దానికి ఏం చెప్పినాం మనం? ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అని చెప్పినాము. ఓకే, ఇది కంపెనీకి సంబంధించి ఏవైతే ఉన్నావో ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నావో, సో ఇది ఎగ్జిస్టింగ్ కంపెనీకి సంబంధించి, ఇది టార్గెట్ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్. బట్ ఇక్కడ అతను కొంత లోన్ తీసుకుంటున్నాడు. సో లోన్ తీసుకుంటున్నారు అంటే మనకి ఏముంటుంది? ప్రాఫిట్ ఈబీఐటీ ఉందనుకోండి. సో ఈబీఐటీ ఉంటే ఏం చేస్తాం మనం? మైనస్ ఇంట్రెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ని మైనస్ చేసి మనకి ఈబీటీ అవుతుంది. సో ఈబీటీ మైనస్ ట్యాక్స్ని డిడక్ట్ చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ని డిడక్ట్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. సో మనకి ఈడ వచ్చిన నెట్ ప్రాఫిట్స్ వచ్చేసి ఆల్రెడీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి 2 తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ తీసుకున్నా. బట్ ఇక్కడ ఎంత అనేది నాకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ ఎంత అనేది తెలియదు. సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తెలుసా? ఎస్, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది తెలుసు. సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ తెలుసు ఇంటూ ఎంత అమౌంట్ అనేది తెలియదు, ఎంత అమౌంట్ పైన అనేది. ట్యాక్స్ అమౌంట్ తెలుసా? ఎస్, నాకు ట్యాక్స్ అమౌంట్ తెలుసు, 30% ట్యాక్స్ అమౌంట్. సో ఆ ఫార్ములానే ఇక్కడ వీళ్ళు క్యాల్కులేట్ చేసింది. సో 0.7 ఇంటూ 15% ఇంటూ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ నేను ఏదైతే తీసుకున్నామో ఎక్స్, ఈ ట్యాక్స్ని తీసేస్తే నాకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి సంబంధించి సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది 150 lakhs. సో దట్ 150 lakhs అనేది ఆఫర్ చేస్తున్నారు క్యాష్లో టు టార్గెట్ కంపెనీకి సేమ్ ఈపీఎస్ని మెయింటైన్ చేయడం కోసం. అది క్వశ్చన్ నెంబర్ 51. నౌ క్వశ్చన్ నెంబర్ 61. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 61? ఇక్కడ ఒక ఏ లిమిటెడ్ కంపెనీ అనేది ఉంటుంది. వాంట్ టు అక్వైర్ టీ లిమిటెడ్. సో అంటే ఏ వచ్చేసి అక్వైరర్ అవుతారు, టీ వచ్చేసి టార్గెట్ కంపెనీ అవుతుంది. హ్యాజ్ ఆఫర్ స్వాప్ రేషియో. సో స్వాప్ రేషియో ప్రొవైడ్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మనం ఈ రేషియోని యూజ్ చేయొచ్చు. 1:2 షేర్ అంటే 0.5 shares ఫర్ ఎవ్రీ 1 shares ఆఫ్ టీ లిమిటెడ్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏ లిమిటెడ్కి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చినాడు అండ్ ఈక్విటీ షేర్స్ని ప్రొవైడ్ చేసినారు. డివైడెడ్ బై చేస్తే మనకి ఈపీఎస్ వచ్చింది. సో మనం కష్టపడకుండా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు ఈపీఎస్తో. మనం ఐసీఐకి థ్యాంక్స్ చెప్పేయచ్చు ఈ టైంలో. అండ్ పీఈ రేషియో ఇచ్చినారు అండ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినారు. సో మనకి కావాల్సిన రెగ్యులర్గా చేయాల్సినవి ఈపీఎస్, పీఈ, మార్కెట్ ప్రైస్ అన్ని వాళ్ళే ఇచ్చినారు కాబట్టి ఇన్స్టిట్యూట్కి మన మీద ప్రేమ ఎక్కువనే. నెక్స్ట్ రిక్వైర్డ్ ఏం కావాలంటున్నారు? నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ టు బీ ఇష్యూడ్ బై ఏ లిమిటెడ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ టీ లిమిటెడ్. సో వాళ్ళే స్వాప్ రేషియో ఇచ్చినాడు, వాళ్ళే షేర్స్ని ఇచ్చినారు. సో ఎంత కావాలి అని అడుగుతున్నారు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు వాళ్ళకి ఎన్ని షేర్స్ కావాలి అనేది. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ఈపీఎస్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. సో ఆఫ్టర్ అక్విజిషన్కి ఆఫ్టర్ ప్రాఫిట్స్ మొత్తం టోటల్ ప్రాఫిట్ని తీసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే వచ్చేస్తుంది. అట్ డిటర్మైన్ ఈక్వలెంట్ ఎర్నింగ్ పర్ షేర్. సో ఈక్వలెంట్ ఎర్నింగ్ పర్ షేర్ కావాలంటే ఈపీఎస్తో స్వాప్ రేషియో కనుక్కోవాలి. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ అక్విజిషన్ అజ్యూమింగ్ ఈఫ్ పీఈ రిమైన్స్ సేమ్. సో పీఈ అనేది రిమైన్స్ సేమ్ పెట్టి ఈపీఎస్ మనం ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ని
క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ డిటర్మైన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ మెర్జ్డ్ ఫర్మ్. సో మెర్జ్ అయిన తర్వాత మార్కెట్ వాల్యూ ఎంత అనేది ఫర్మ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 6లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ షేర్స్లో ఎక్స్చేంజ్ రేషియో వాళ్ళు ఎంత ఇచ్చినారు 1.8. సో న్యూ షేర్స్ ఎంత అవుతుంది అప్పుడు 1,80,000 ఇంటూ 0.5. టార్గెట్ కంపెనీకి సంబంధించి స్వాప్ రేషియో చేస్తే వాళ్ళకి 90,000 షేర్స్ని ఇష్యూ చేస్తున్నాము, 1,80,000 షేర్స్ని తీసుకొని. సో ఇప్పుడు టోటల్ షేర్స్ ఎంత అవుతాయి 90,000 ప్లస్ ఎగ్జిస్టింగ్ షేర్స్ చేసుకుంటే 3,60,000 అవుతుంది అండ్ టోటల్ ఎర్నింగ్స్ 18 lakhs. సో నెంబర్ ఆఫ్ షేర్స్కి సంబంధించి టోటల్ ఎర్నింగ్స్ 21,60,000 అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ ఈపీఎస్ ఎంత అవుతుంది అప్పుడు 3.13 అవుతుంది. ఇది ఈపీఎస్ కనుక్కున్నాం. సో ఈక్వలెంట్ ఈపీఎస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత చెప్పినాము 0.5, అది స్వాప్ రేషియో, వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్వాప్ రేషియో. అండ్ ఇక్కడ మనకి ఈపీఎస్ ఎంత ఉంది, సో 0.13 ఉంది. సో 0.13 ఇంటూ 3.13 అంటే ఈక్వలెంట్, వీళ్ళకి ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఈక్వలెంట్ అంటే ఇంటూ మల్టిప్లై చేస్తే ఆ కంపెనీకి కూడా 1.57 అనమాట. నౌ న్యూ మార్కెట్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. సో న్యూ మార్కెట్ ప్రైస్ని కావాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీఈ సేమ్ అని చెప్పేసినాడు అండ్ ఎక్స్పెక్టెడ్ ఈపీఎస్ ఆఫ్టర్ మెర్జర్. సో మెర్జర్ తర్వాత ఈపీఎస్ ఎంతనే తెలుసు మనకి, పీఈ తెలుసు, ఈపీఎస్ తెలుసు. మనకేం కావాలి ఎంపీఎస్ కావాలి. ఎంపీఎస్ కావాలంటే పీఈ ఇంటూ ఈపీఎస్ చేస్తే మనకి ఎంపీఎస్ అనేది వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వచ్చిందంటే వాటిని నెంబర్ ఆఫ్ షేర్స్తో మల్టిప్లై చేస్తే మార్కెట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 6th వన్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th వన్. వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7th ఐ థింక్ సో, సారీ. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ రిలేటెడ్ టు అక్వైరింగ్ ఫర్మ్ ఎవరు, ఫర్మ్ మార్క్ లిమిటెడ్ అంటే వీళ్ళు అక్వైరర్ అండ్ టార్గెట్ కంపెనీ వచ్చేసి మాస్క్. సో మనం కష్టపడకుండా అక్వైరర్ ఎవరు, టార్గెట్ ఎవరు అనేది ఇన్స్టిట్యూటే చెప్పేస్తుంది. సో ఇన్స్టిట్యూట్కి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్. తర్వాత ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 2,400, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ అండ్ పీ రేషియో. సో ఈ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. ఈపీఎస్ ఉంది, పీఈ ఉంది, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అనేది ఈజీగా వస్తుంది. స్వాప్ రేషియో కావాలి మార్కెట్ ప్రైస్తో, అంటే మార్కెట్ ప్రైస్ మనం క్యాలిక్యులేషన్ చేద్దాము, స్వాప్ రేషియో ఇచ్చేద్దాము. స్వాప్ రేషియోకి మనం ఏం చేయాలి, సింపుల్గా అక్వైరర్ డివైడెడ్ బై టార్గెట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ఈపీఎస్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్. సో టోటల్ ఎర్నింగ్స్, ఈ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్, ఈ కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ అండ్ రేషియోతో మనం ఎన్ని షేర్స్ని ఇష్యూ చేస్తున్నామో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ ఆఫ్టర్ అక్విజిషన్స్ అజ్యూమింగ్ పీ రేషియో ఆఫ్ మార్క్ లిమిటెడ్ సేమ్. సో పీ అనేది సేమ్ ఉండాలంట, బట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. మార్కెట్ ప్రైస్ అనేది డిటర్మైన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ మెర్జ్డ్ ఫర్మ్స్. మార్కెట్ వాల్యూ అంటే ఏమి, సింపుల్గా మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే వస్తుంది. క్యాలిక్యులేట్ చేయాలి గెయిన్ ఆర్ లాస్ టు ఇండిపెండెంట్ కేసెస్లో. సో నౌ ఫస్ట్ ఆన్సర్లో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నారు, మార్కెట్ ప్రైస్ని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. వాటి కోసం మనం ఏం చేయాలి, ఈపీఎస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఈపీఎస్ రావాలంటే ఏం చేయాలి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్తే మనకు వచ్చేస్తుంది ఈపీఎస్ అనేది. ఈపీఎస్ ఇంటూ పీఈ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ వస్తుంది. స్వాప్ రేషియో కావాలి అంటే అక్వైరర్ ఈ ఏదైతే ఉందో టార్గెట్ కంపెనీ 20 డివైడెడ్ బై అక్వైరర్ చేస్తే 20 డివైడెడ్ బై 100 చేస్తే 0.2 షేర్స్ ఆఫ్ మార్క్ లిమిటెడ్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి, అప్పుడు 100 lakhs షేర్స్ ఉన్న వాటికి 0.2 రేషియోలో చేస్తున్నాం కాబట్టి 20 lakhs షేర్స్ని ఇష్యూ చేస్తాము. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత, వాళ్ళ కంపెనీవి, అక్వైరర్ కంపెనీవి, టార్గెట్ కంపెనీ అక్వైరర్ కంపెనీ న్యూ షేర్స్ ఎంత ఉన్నావో వాటితో చేస్తే ఈపీఎస్ వచ్చేసి 10.91 ఉంది. నౌ పీఈ సేమ్ ఉండాలన్నారు. సో పీఈ ఎంత ఉంది, 10 times ఉంది. సో పీఈని 10 times అట్లనే పెట్టి ఈపీఎస్ ఎంత వచ్చింది 10.91 ఉంది. అప్పుడు 10.91 ఇంటూ ఈపీఎస్ చేస్తే మనకి 109.1 వస్తుంది. ఈ 109కి మార్కెట్ వాల్యూ కావాలంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతైనామో మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది. నౌ దీనివల్ల గెయిన్ వచ్చిందా లేదా మెర్జర్ వల్ల అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది 240.02. ఇది ఆఫ్టర్ మెర్జర్. ప్రీ మెర్జర్కి అంటే మనం సినర్జీ చూసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఏబి గ్రేటర్ దెన్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూ ఆఫ్ బి.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాము, వాల్యూ ఆఫ్ ఏబి నాకు తెలుసు, ఆల్రెడీ వేసేసినాము. వాల్యూ ఆఫ్ ఇండివిజువల్గా బి ఏమనేది చెప్తున్నాము. సో 200 lakhs ఇంటూ 100 అది మొత్తం 220 వాల్యూ ఉండేది. మెర్జ్ చేయడం వల్ల 240.02 వచ్చింది. అంటే టోటల్ మెర్జర్ చేయడం వల్ల 20.02 అనేది గెయిన్ వచ్చింది రెండింటి కంపెనీస్కి సంబంధించి. అప్రాప్రియేట్ గెయిన్ ఫ్రమ్ ద మెర్జర్ అమంగ్ షేర్ హోల్డర్స్. సో ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇంత ప్రాఫిట్లో మాస్క్ లిమిటెడ్ ఎంత, మాస్క్ లిమిటెడ్ ఎంత అనేది మళ్ళీ క్వశ్చన్. సో పోస్ట్ మెర్జర్ వాల్యూ ఎంత ఉంది, ప్రీ మెర్జర్ వాళ్ళ యొక్క షేర్స్ ఎంత అనేది చూసుకోవాలి. సో ప్రీ మెర్జర్కి సంబంధించి 220 ఇంత చూసుకోవాలి. గెయిన్ ఎంత 18.2 వీళ్ళ నుంచి వచ్చింది, 1.82 ఈ కంపెనీ నుంచి వచ్చింది. అది ఇండివిజువల్గా మనం ప్రాఫిట్ని చెక్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్.